చూడండమ్మా, నెక్స్ట్ థియరం సబ్ గ్రూప్స్లో ప్రూవ్ దట్ లేదా ద ఆర్డర్ ఆఫ్ ఎనీ the order of every element in a finite group is finite. చూడండి, ద ఆర్డర్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్, ద ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఫైనైట్ గ్రూప్ ఈజ్ ఫైనైట్. అంటే ఒక జీ అనేటువంటిది ఒక ఫైనైట్ గ్రూప్ అయినప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కూడా ఏమవుతుంది, ఫైనైట్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో ఫైనైట్ అని చెప్తారు. సరే, దానికోసం మనం ఏం చేస్తాం చూడండిరా. ప్రూఫ్ given G be a finite group, G be a finite group and A belongs to G అనుకున్నాం. అంటే A belongs to G, A belongs to J వచ్చింది. A belongs to J అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఏ ఇంటూ ఏ బిలాంగ్స్ టు కూడా ఏమవుతుందిరా, జీ అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఏ ఇంటూ ఏ బిలాంగ్స్ టు జీ అంటే ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు జీ, ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు జీ. అప్పుడు సిన్స్ బై ఇండక్షన్ ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు జీ అన్నప్పుడు సిన్స్ బై ఇండక్షన్, ఇండక్షన్ అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ అర్థం. సిన్స్ బై ఇండక్షన్ ఏ కామా ఏ స్క్వేర్ కామా ఏ క్యూబ్ కామా అండ్ స్వాన్ ఏ పవర్ ఎన్ బిలాంగ్స్ టు జీ. ఎందుకంటే ఏ పవర్ ఎన్ ఎందుకు రాశానంటే సిన్స్ జీ ఈజ్ ఏమన్నాడు, సిన్స్ జీ ఈజ్ ఫైనైట్, సిన్స్ జీ ఈజ్ ఫైనైట్. అయితే ఇక్కడ చూడండిరా, ద ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఫైనైట్ గ్రూప్ జీ ఈజ్ ఫైనైట్ అన్నాడు. జీ అనేటువంటిది ఒక ఫైనైట్ గ్రూప్ అన్నాడు. ఫైనైట్ అంటే ఏంటి, కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కౌంటబుల్ ఎలిమెంట్స్ అంటే ఏ బిలాంగ్స్ టు జీ అయినప్పుడు ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్, ఏ క్యూబ్ ఇంటూ ఏ పవర్ 4 అండ్ సో ఆన్. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఏ పవర్ ఎన్. కానీ సిన్స్ జీ ఈజ్ ఫైనైట్ అన్నాడు అంటే సిన్స్ జీ ఈజ్ ఫైనైట్ అన్నాడు అనుకోండి, కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉండాలి కదా. అండ్ స్వాన్ బిలాంగ్స్ టు అన్నప్పుడు ఏ పవర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ అన్న, ఏ పవర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ అన్న, ఫైనైట్ కాబట్టి. నౌ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎస్, ఏ పవర్ ఎస్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎస్. లేదా ఏ పవర్ ఆర్ మైనస్ కనుక్కున్నాం అనుకోండి, ఏ పవర్ ఆర్ మైనస్ ఏ పవర్ ఎస్, ఏ పవర్ ఆర్ ఏ పవర్ ఎస్ హోల్ పవర్ మైనస్ 1, ఏ పవర్ ఎస్ హోల్ పవర్ మైనస్ 1, ఏ పవర్ ఆర్ ఏ పవర్ ఆర్ ఈక్వల్ ఏ పవర్ ఎస్ కాబట్టి ఏ పవర్ ఎస్ ఏ పవర్ మైనస్ ఎస్, బోత్ సైడ్స్ ఏ పవర్ ఎస్ మైనస్ ఎస్ అంటే ఏ పవర్ 0, ఏ పవర్ 0 అంటే ఎంతరా ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, దేర్ఫోర్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి ఎస్ అనేది మనది ఏంటి అక్కడ, దట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు
set small m belongs to capital N such that a power m equal to e అనుకుందాం. Clearly r minus s belongs to capital S. This S is a non-empty subset of N. Thus S is a non-empty subset of capital N. By well ordering principle, SA has least element. SA has least element. Let small n be the least element in capital S. So n is the least positive integer. Therefore n is the least positive integer. Least positive integer such that a power n equal to e. Therefore order of a equal to n, which is finite. సరే చూడండి అక్కడ ద ఆర్డర్ ఆఫ్ ది ఇక్కడ మనకి ఆర్ గ్రేటర్ దెన్ ఎస్, చూడండి రా, ద ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఫైనైట్ గ్రూప్ జీ ఈజ్ ఫైనైట్ అని ప్రూవ్ చేయాలి. జీ అనేటువంటిది ఒక ఫైనైట్ గ్రూప్ అంటే కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఏ బిలాంగ్స్ టు జీ అయినప్పుడు ఏ ఇంటి ఏ బిలాంగ్స్ టు కూడా జీ అయింది, అప్పుడు ఏ స్క్వేర్ అలా కంటిన్యూషన్ అండ్ స్వాన్ బిలాంగ్స్ టు బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అండ్ స్వాన్ అప్ టు బిలాంగ్స్ టు జీ అని రాసుకున్నాం. అప్ టు ఎంతవరకు అనేది చెప్పలేదు అక్కడ. కానీ సిన్స్ జీ అనేది ఫైనైట్ కాబట్టి ఎంతవరకు ఉన్నా కానీ కంప్లీట్గా అది ఫైనైట్ కౌంటబుల్ అవ్వాలి కాబట్టి అందుట్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ అన్నా ఉండాలి, కౌంటబుల్లో కన్వర్ట్ అవ్వాలండి. ఆ రిపీటెడ్ ఎలిమెంట్స్ని మనం ఏమనుకున్నాం, ఏ పవర్ ఆర్ ఈక్వల్ ఏ పవర్ ఎస్ అన్నా. సిన్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఎస్, ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ అంటే ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎస్ అంటే ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఎస్ హోల్ పవర్ మైనస్ 1. ఏ పవర్ ఆర్ ఇస్ ఈక్వల్ ఏమన్నా ఏ పవర్ ఎస్ అన్నా, అప్పుడు ఏ పవర్ ఎస్ మైనస్ ఎస్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎస్ మైనస్ ఎస్ ఈక్వల్ 0 అంటే ఏ పవర్ 0 ఈక్వల్ ఎంత ఈ. అంటే అందుట్లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ ఎలా ఉంటుంది, ఏ పవర్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఏ యొక్క ఇంటిగ్రల్ పవర్ ఏంటి ఆర్ మైనస్ ఎస్ ఈక్వల్ ఈలాగా ఉంది కాబట్టి అలాంటి ఉన్నటువంటి దాన్ని ఎస్ అనే ఒక సెట్ డిఫైన్ చేశాను. స్మాల్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ N, n అంటే న్యాచురల్ నెంబర్ సెట్, ఏ పవర్ m ఈక్వల్ టు ఈ. ఎందుకని క్లియర్లీ ఆర్ మైనస్ ఎస్ బిలాంగ్స్ టు ఏమవుతుంది ఎస్ అనే సెట్లో రాసుకుంటున్నాను. ఎస్ అనే సెట్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ పవర్ ఇజ్ ఈక్వల్ ఎంత ఉండాలి ఈలాగా ఉండాలి. అందుకని ఎస్ అనే ఒక సెట్ డిఫైన్ చేశాను. ఇప్పుడు డిఫైన్ చేసేటప్పుడు ఏ పవర్ m అనేటువంటిది నాన్ ఎంప్టీ సబ్సెట్ కాబట్టి ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ అయినప్పుడు అందుట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ n, న్యాచురల్ నెంబర్ సెట్కి ఎస్ అనేది సబ్సెట్. అప్పుడు ఆ న్యాచురల్ నెంబర్ సెట్కి ఎస్ అనేది సబ్సెట్ అయితే బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అన్నప్పుడు మనకు తెలిసినటువంటి కొన్ని ఎలిమెంట్స్ అంటే న్యాచురల్ నెంబర్ సెట్లో నుంచి ఒక సబ్సెట్ రాసుకున్నప్పుడు బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అనేటువంటి కండిషన్ ప్రకారం ఎస్ అనేటువంటిది ఏదో ఒక స్టార్టింగ్ ఎలిమెంట్ లీస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ లీస్ట్ ఎలిమెంట్ని n అనుకుంటున్నాం, అదే మనం రాసాం. n బి ద లీస్ట్ అని అనుకున్నాం. n ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయినా అనుకోండి, n ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు ఏ పవర్ n ఈక్వల్ ఏమవుతుంది ఈ అవుతుంది. ఏ పవర్ n ఈక్వల్ టు ఈ అంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత n, విచ్ ఈజ్ ఫైనైట్. ఏ పవర్ n ఈక్వల్ టు ఈ అని ఎందుకన్నా ఎస్లో అనేటువంటి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి ఏ పవర్ m, ఏ పవర్ q, ఏ పవర్ s, ఏ పవర్ r అలా ఉంటాయి. కాబట్టి n అది లీస్ట్ పాజిటివ్ అయినప్పుడు ఏ పవర్ n ఈక్వల్ టు ఈ, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n ఈజ్ ఫైనైట్. సో కాబట్టి విచ్ ఈజ్ ఫైనైట్. ఓకే, నెక్స్ట్ చిన్న థీరమ్స్ రాయనమ్మా.
show that a group of prime order cannot have proper subgroup. Show that a group of prime order cannot have a proper subgroup. అంటే show that a group of prime order cannot have a proper subgroup అనేది స్టేట్మెంట్. చూడండి ఒకసారి, షో దట్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ కెనాట్ హ్యావ్ ఏ ప్రాపర్ సబ్ గ్రూప్ అన్నాడు. అయితే ప్రూఫ్ చూడండి, మనకేమి ఇచ్చాడురా, జీబీఏ గివెన్ GBA group and the order of the group is ఏమన్నాడు, ప్రైమ్ అన్నాడు. ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ ఏమన్నాడు, ప్రైమ్ ఆర్డర్. ఓకే, లెట్ HBA సబ్ గ్రూప్ ఆఫ్ G అనుకున్నాం. లెట్ HBA సబ్ గ్రూప్ ఆఫ్ G అనుకున్నాం. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ అనేటువంటిది సబ్ గ్రూప్ అనేది ఏమన్నాడు, కెనాట్ హ్యావ్ నో ప్రాపర్ సబ్ గ్రూప్స్ అన్నాడు. నో ప్రాపర్ సబ్ గ్రూప్ మీన్స్ ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్. ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ అంటే నల్ సెట్ అండ్ హోల్ సెట్. నల్ సెట్ అండ్ హోల్ సెట్ ఈజ్ కాల్డ్ ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్, అదర్వైజ్ వాటిని ప్రాపర్ సబ్ గ్రూప్ అన్నాడు. వాడు మనకి లెట్ HBA సబ్ గ్రూప్ ఆఫ్ G అన్న బై మనకి లగ్రాంజెస్ థియరం. బై లగ్రాంజెస్ థియరం ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. అంటే అండ్ ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్ ఈజ్ ప్రైమ్ అంటే ఇక్కడ దట్ ఈస్ O of G ఈజ్ ఈక్వల్ ఎంత, P. O of G ఈజ్ ఈక్వల్ ఎంత, P. ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G అయితే కదా. సిన్స్ బై లగ్రాంజెస్ థియరం ఏం చెబుతుంది, ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G అంటే ఎంత, P. అంటే ప్రైమ్ నంబర్ని డివైడ్ చేస్తుంది అంటే కంపల్సరిగా ఏమై ఉండాలి, ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు 1 అన్న అయి ఉండాలి. ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు 1 అన్న అయి ఉండాలి. ఓఆర్ఆర్ ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు PI అని ఉండాలి. అంటే ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ H ఈజ్ ఈక్వల్ టు సెట్ E. ఇఫ్ H ఈజ్ ఈక్వల్ టు సెట్ E. అదే ఆర్డర్ ఆఫ్ H, ఇఫ్ ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు P దెన్ H ఈజ్ ఈక్వల్ ఏమవ్వాలి, G అవ్వాలి. దెన్ H ఈజ్ ఈక్వల్ టు G అవ్వాలి. అంటే ఏమున్నాయి చూడండి, ఆర్డర్ ఆఫ్ H అనేటువంటిది 1 అయితే హెచ్లో ఉన్న ఎలిమెంట్ ఈ ఒక్కటే ఉండాలి. ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు P అంటే ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే దాన్ని H ఈజ్ ఈక్వల్ ఏమై ఉండాలి, G అయి ఉండాలి. అంటే ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ అంత P. P అంటే ఏంది, ఆర్డర్ ఆఫ్ G. కాబట్టి ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు P అంటే ఆర్డర్ ఆఫ్ H ఈక్వల్ ఆర్డర్ ఆఫ్ G అని అర్థం. అంటే అప్పుడు H ఈజ్ ఈక్వల్ టు G. అప్పుడు ఈ రెండు కూడా దేర్ఫోర్ H cannot have proper subgroups. H cannot have proper subgroup. H cannot have proper subgroup. ఓకేనా, అది జస్ట్ చిన్న తేడా అంతే. G అనేటువంటి గ్రూప్ యొక్క ఆర్డర్ ప్రైమ్ అయినప్పుడు దాని యొక్క H అనేటువంటి సబ్ గ్రూప్ ఏమవుతుందంటే ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ అవుతాయి. H అనేది G అనేటువంటిది ఒక గ్రూప్ అయినప్పుడు ఆ గ్రూప్ యొక్క ఆర్డర్ ప్రైమ్ నెంబర్ అయినప్పుడు దాని యొక్క ఉండేటువంటి ఆ గ్రూప్కి ఉండేటువంటి సబ్ గ్రూప్స్ కూడా అవి ఏమై ఉంటాయంటే ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ అని ప్రూవ్ చేయడం. ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ మీన్స్ ఐడెంటిటీ అండ్ హోల్ సెట్ ఈజ్ కాల్డ్ ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్. కాబట్టి బై లగ్రాంజెస్ థియరం ఏం చెప్పిద్ది, ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. ఆర్డర్ ఆఫ్ H అంటే ఏంటి మనకు తెలియదు. ఆర్డర్ ఆఫ్ G అంటే ఎంత, P. అంటే ఒక ప్రైమ్ నెంబర్ని డివైడ్ చేస్తుందంటే దాని అర్థం ఏంటి, ప్రైమ్ నెంబర్ని డివైడ్ చేసే నెంబర్ 1 లేదా ఇట్ సెల్ఫ్ ఉంటుంది. 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఆర్డర్ ఆఫ్ H ఈక్వల్ టు 1 అయితే దాని H ఈక్వల్ టు సెట్ E. ఆర్డర్ ఆఫ్ H ఈక్వల్ టు P అయితే దాని H ఈజ్ ఈక్వల్ టు G. అంటే హోల్ సెట్ అండ్ ఐడెంటిటీ ఉంది కాబట్టి దేర్ఫోర్ H కెనాట్ హ్యావ్ ప్రాపర్ సబ్ గ్రూప్. ఓకే, అయిపోయింది తీరా. నెక్స్ట్ రాయండి.
చూడండి నెక్స్ట్ థియరం రాయండి. Fine. Let H1 and H2 are subgroups of a prime order. If H1 and H2 are subgroups of a prime orders P and Q, if H1, H2 are subgroups of a prime orders small p small q and p not equal to q of a finite group G, of a finite group G, then show that H1 intersection H2 equal to set E. H1 intersection H2 equal to set E అన్నది. ఏమి ఇచ్చాడు చూడమ్మా. If H1 and H2 are subgroups of prime orders P, Q ఇచ్చాడు. P, Qలో రెండు ప్రైమ్ నెంబర్సే కానీ ఆ రెండు ఈక్వల్ కాదు. ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్ G అయినప్పుడు దెన్ షో దట్ H1 ఇంటర్సెక్షన్ H2 ఈక్వల్ టు సెట్ E అని ప్రూవ్ చేయాలి. అయితే ప్రూఫ్ చూడండి రా. Given G, dot be a finite group. Given G, dot be a finite group. Let H1, H2 are two subgroups of prime orders P, Q. Subgroups of prime order P, Q. That is order of H1 equal to P, order of H2 equal to Q. Order of H2 equal to Q. We know that H1 intersection H2. We know that H1 intersection H2 is a subgroup of. We know that H1 intersection H2 is a subgroup of H1 and also a subgroup of H2. H1, H2 అనేవి సబ్ గ్రూప్స్ అయినప్పుడు దాని యొక్క ఇంటర్సెక్షన్ ఆల్సో ఏమైద్దిరా సబ్ గ్రూప్ అయింది. కాబట్టి బై లాగ్రాంజెస్ థియరం, ఏం చెప్తుంది మనకి? ఆర్డర్ ఆఫ్ H1 intersection H2 divides order of H1 and order of H1 intersection H2 divides order of H2. Order of H1 intersection H2 అంటే order of H1 intersection H2 divides P and order of H1 intersection H2 equal to divides order of H2 అంటే ఎంత? Q. P not equal to Q కదా వాడు ఇచ్చింది. That implies order of H1 intersection H2 is equal to 1 or order of H1 intersection H2 equal to P. అది. And therefore order of H1 intersection H2 equal to 1 or order of H1 intersection H2 equal to Q. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అంటే P నాట్ ఈక్వల్ టు Q కాబట్టి సిన్స్ P నాట్ ఈక్వల్ టు Q అన్నాడు కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు అన్నాడు కాబట్టి ఆర్డర్ ఆఫ్ H1 ఇంటర్సెక్షన్ H2 ఈక్వల్ ఏమవ్వాలి? 1 అవ్వాలి.
ఆర్డర్ ఆఫ్ H1 intersection H2 equal to 1. That implies H1 intersection H2 equal to 1 and ఎంత set E. H1 intersection H2 equal to set E. అది ఓకేనా. ఇంతటితో మనకి సబ్ గ్రూప్స్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇప్పుడు మీకు గ్రూప్స్ సబ్ గ్రూప్స్ అయిపోయాయి. ఈ గ్రూప్స్ సబ్ గ్రూప్స్ మీకు 30 మార్క్స్కి అయిపోయాయి. కొంచెం జాగ్రత్తగా లాగ్రాంజ్ థీరం ఒకటి కొన్ని థీరమ్స్ చెప్పాను, వాటిని ప్రాక్టీస్ చేయండి. ఇంతటితోటి సబ్ గ్రూప్స్ కంప్లీట్. మ్యాక్సిమం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉన్నటువంటి మ్యాటర్ సిలబస్ వరకు మీకు చెప్పున్నాను కాబట్టి సబ్ గ్రూప్స్ క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ 2 యూనిట్స్ అయిపోయాక నార్మల్ సబ్ గ్రూప్స్, హోమోమార్ఫిజమ్స్, ఓకేనా. నెక్స్ట్ పర్మిటేషన్ గ్రూప్స్, ఇవి 3 యూనిట్లు ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం నార్మల్ సబ్ గ్రూప్స్ అంటే ఏంటో చెప్పుకుందాం. ముందు గ్రూప్స్ సబ్ గ్రూప్స్ నీట్గా తరువుగా ఉంటే నార్మల్ సబ్ గ్రూప్స్ ఇంతే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో నార్మల్ సబ్ గ్రూప్స్ కూడా అయిపోయింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎవ్రీడే డైలీ 1 లేదా 2 థియరమ్సే కాబట్టి జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఓకే.